Hi everyone, welcome to my channel YS Study Hub. Now, మన ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్ డెరివేటివ్ సంబంధించి టాంజెంట్ నార్మల్ అలాగే యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అని చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే మ్యాక్సిమం మినిమం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అయితే మీరు చేయాల్సింది ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. మనకు మెయిన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే బెటర్. సో మ్యాక్సిమం మినిమం వచ్చేటప్పటికి క్లియర్గా చూడండి. y=f(x) అనే ఫంక్షన్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ 4 కేస్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదేంటిది? ఒకటి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం, పాయింట్ ఆఫ్ మినిమం, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, dy/dx ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన dy/dx = 0 చేస్తే మనకి ఏమొస్తుంది? ఫంక్షన్ ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ బేస్ చేసుకొని d²y/dx² ఫైండ్ అవుట్ చేసినప్పుడు క్లియర్గా చూడండి, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ ఇట్ ఈజ్ ఏంటంటే ఇట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈజ్ లెస్ దెన్ 0, ఇక్కడ గ్రేటర్ దెన్ 0 ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వస్తుంది, మీనింగ్ ఏంటిది? పాజిటివ్ కాబట్టి మినిమం అట్ పాయింట్. అలాగే ఈక్వల్ టు 0 వస్తే ఇట్ ఈజ్ నెయిదర్ మ్యాక్సిమం నార్ మినిమం. ఒకవేళ మనకి లెస్ దెన్ 0 వస్తే ఇట్ ఈస్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం అని 4 కేసెస్ ఉంటాయి. వచ్చిన వాల్యూని ఈ ఫంక్షన్లో సపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ద మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ అనేది వస్తుంది. ఇది మన సొల్యూషన్ ప్రొసీజర్. చూడండి, మనకు ఫంక్షన్ ఇచ్చాడు y=x³ - 6x² + 9x + 15. అయితే మనకి ఇప్పుడు y సాల్వ్ చేస్తే చూడండి, y=x³ - 6x² + 9x + 15కి డెరివేటివ్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది? 3x² - 12x + 9. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే 3x² - 12x + 9 = 0 అంటే x² - 4x + 3 = 0. బికాజ్ 3తో డివైడ్ చేస్తాం. ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సింప్లిఫై చేస్తే x - 1 × x - 3 = 0. దట్ మీన్స్ x = 1 and 3. నువ్వు d²y/dy² ఫైండ్ అవుట్ చేస్తే మనకేమో 6x - 12. ఇప్పుడు x = 1 వేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి ఇక్కడ? 6 × 1 అంటే 6 - 12 = -6. -6 ఈజ్ లెస్ దెన్ 0 కాబట్టి ఇట్ ఈజ్ x = 1 వద్ద ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం ఫామ్ అయింది. అలాగే ఇప్పుడు x = 3 వేసాం అనుకోండి, 6 × 3 = 8, 8 - 12 = 6 కాబట్టి 6 > 0 అయితే ఇట్ ఈస్ పాయింట్ ఆఫ్ మినిమం అట్ x = 3. అయితే మనకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూ x = 1 అందులో సబ్ట్రాక్ట్ చేయండి. y సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 1 - 6 + 9 + 15. సో టోటల్గా ఏమొచ్చింది? మనకి 19 వస్తుంది. సిమిలర్లీ పాయింట్ ఆఫ్ మినిమం చేసాం అనుకోండి, x = 3 వేస్తే 27 - 54 + 57 + 15, ఫైనల్గా 15. దట్ ఈస్ ద మినిమం వాల్యూ. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే f(x) = x⁵ - 5x⁴ + 5x³ - 10 అయినప్పుడు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం, పాయింట్ ఆఫ్ మినిమం. మనకి అక్కడ ప్రొసీజర్ ఒకటి, మ్యాక్సిమం ఫస్ట్ ఏం చేయాలి? f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత f'(x) = 0 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని f'(x'లో వేస్తే వచ్చి మనకి గ్రేటర్ దెన్ 0 అయితే మనకి ఏమవుతుంది? మినిమం అవుతుంది. అలాగే లెస్ దెన్ 0 అయితే మ్యాక్సిమం, ఈక్వల్ 0 వస్తే నెయిదర్ నార్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, f(x) ఓకే. f'(x) ఏమొచ్చింది? 5x⁴ - 20x³ + 15x². సో ఇక్కడ నేను మళ్ళీ డబుల్ డెరివేటివ్ కూడా చేయడం జరిగింది. f'(x) ఏమవుతుంది? 20x³ - 60x² + 30x. సో f'(x) = 0 చేసాం అనుకోండి, 5తో క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 5తో చేసిన తర్వాత దాంతో పాటుగా x² కామన్ తీసి
ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 నథింగ్ అంటే ఏంటిది ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 3. సపోర్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చాయి 0 1 2 3 0 1 3. సో ఈ వాల్యూస్ ఇక్కడ సపరేట్ చేద్దాం డబుల్ డాష్లో. చేస్తే ఏమొచ్చింది ఫస్ట్ వన్ 0 అండ్ ఆఫ్టర్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద చేస్తే ఏమొచ్చిందంటే 20 మైనస్ 60 ప్లస్ 30 బట్ మైనస్ 10 లెస్ దెన్ 0 మీన్స్ ఇది ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద మ్యాక్సిమం. అలాగే ఎక్స్ ఈక్వల్ 3 చేసాం అనుకో 90 వస్తుంది. ఇట్ ఈస్ పాజిటివ్ వాల్యూ కాబట్టి పాయింట్ ఆఫ్ మినిమం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం, ఎక్స్ ఈక్వల్ టు 3 పాయింట్ ఆఫ్ మినిమం. దట్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 11 బేస్ 10. సో ఇక్కడ మనం ఏం చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. చేస్తే డెరివేటివ్ 2x ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 11. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమొస్తుంది 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు -1. సపోర్ట్ ఎక్స్ ఈక్వల్ టు -1 సపరేట్ చేస్తే మనకి ఉన్నది ఒక్కొక్క వాల్యూగా డైరెక్ట్గా సపరేట్ చేసింది అది మేము మ్యాక్సిమం చెప్పేస్తాం. 1 మైనస్ 2 ప్లస్ 11 నథింగ్ బట్ లాగ్ 10 ఈక్వల్ టు 1. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా జే ఈక్వల్ టు 1 to 7 ఎక్స్ మైనస్ జే హోల్ స్క్వేర్ అటైన్స్ ఇట్స్ మినిమం వాల్యూ కావాలి. క్లియర్గా చూడండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ సబ్జెక్ట్ చేస్తే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. డెరివేటివ్ చేసాం అనుకోండి 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ 7. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అనుకుంటే కంప్లీట్గా 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి 7x మైనస్ 1 2 3 4 5 6 7 కలిపితే చూడండి 7x మైనస్ ఈ టోటల్ వాల్యూ ఎంత అంటే 28. సో దాని ప్రకారం ఏమొస్తుంది ఎక్స్ ఈక్వల్ టు 4. సో మనకి ఇప్పుడు మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, y ఈక్వల్ టు a log x ప్లస్ bx స్క్వేర్ ప్లస్ x హ్యాస్ ఇట్స్ ఎక్స్ట్రీమమ్ వాల్యూ x ఈక్వల్ టు 1 x ఈక్వల్ టు 2 దెన్ a b వాల్యూ కావాలి. సో ఇక్కడ ఎక్స్ట్రీమమ్ మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 వాల్యూస్ వద్ద. సో క్లియర్గా చూడండి, y ఈక్వల్ టు a log x ప్లస్ bx స్క్వేర్ ప్లస్ x అయినప్పుడు dy బై dx ఏమవుతుంది a బై x ప్లస్ 2bx ప్లస్ 1. నో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 1 ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకున్నాం అనుకోండి. అప్పుడు చేస్తే ఏమొస్తుందంటే a ప్లస్ x ఈక్వల్ టు 1 వచ్చేయండి a ప్లస్ 2b ప్లస్ 1 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు వేస్తే a బై 2 ప్లస్ 4b ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే చూడండి a ప్లస్ 2b ఈక్వల్ టు -1 a ప్లస్ 8b ఈక్వల్ టు -2. సో ఏకి క్యాన్సిల్ అయిపోతే 6b ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది -1 అయితే b ఈక్వల్ టు -1/6. ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఫస్ట్ ఈక్వేషన్లో a ఈక్వల్ ఎంత వచ్చింది -2/3. సో -1/6 -2/3. నెక్స్ట్, what is condition that f of x equal to x cube plus x square plus kx has no local extremum. ఇక్కడ మనకి ఎక్స్ట్రీమమ్ అనేది లేదని అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది ఈక్వల్ టు 0 కాకూడదు. సో క్లియర్గా చూడండి, ముందుగా ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ అనుకుంటే డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది 3x² ప్లస్ 2x ప్లస్ కే ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 0. సో ముందుగా బీ స్క్వేర్ ఈ ఈక్వేషన్ ఏంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. దట్ మీన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac చేస్తే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 0 చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది 4 మైనస్ 4 ఇంటూ 3k దట్ నథింగ్ బట్ 1 మైనస్ 3k
it is less than 0, or that means 1 less than 3k. దీన్ని సింపుల్ ఎలా రాస్తాం, 3k గ్రేటర్ దెన్ 1 అనుకుంటే k గ్రేటర్ దెన్ ఎంత అవుతుంది, 1/3. సో దట్ వాల్యూ k ఈక్వల్ ఏంటంటే గ్రేటర్ దెన్ 1/3. నెక్స్ట్ క్వశ్చన్, if the function f of x equal to 2x cube minus 9ax square plus 12a square x plus 1, where a greater than 0 attains maximum and minimum at points p and q such that p square equal q అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, f of x అనేది 2x cube 9a minus 9a square plus 12a square x plus 1. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 6x square minus 18ax plus 12a square. సో f(x) ఈక్వల్ టు 0 చేసామనుకోండి, ఇంకేమొస్తుంది, ఇక్కడ 0 చేస్తే బోత్ సైడ్ 6తో కామన్ తీస్తే x square minus 3ax plus 2a square ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇదేంటి, సెపరేట్ చేస్తే x minus a ఇంటూ x minus 2a ఈక్వల్ టు 0. x ఈక్వల్ ఎంత వచ్చింది, a or 2a. సో f డబుల్ డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది, 12x minus 18a. ఇప్పుడు x ఈక్వల్ టు a సపరేట్ చేస్తే ఏమొచ్చిందంటే చూడండి, మైనస్ ఇక్కడ 12a minus 18a ఈక్వల్ టు minus 6a is less than 0 means maximum. x ఈక్వల్ టు a సపరేట్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ 6 వచ్చింది, గ్రేటర్ దెన్ 0 కాబట్టి మినిమం. సో ఇక్కడ మనకి ఏమంటే మ్యాక్సిమం మినిమం అనేది పీక్యూలో అయితే, అంటే p ఈక్వల్ టు ఎంత, a, q ఈక్వల్ టు 2a అయితే p స్క్వేర్ ఈక్వల్ టు q సపరేట్ చేస్తాం అనుకోండి, a స్క్వేర్ ఈక్వల్ టు a అయితే ఏకి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, a ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్ x cube minus 12x square plus 36x plus 17 in the interval 1, 10, closed interval 1, 10 is. సో మనకు మినిమం వాల్యూ కావాలి, బట్ అది ఎలా ఉండాలంటే 1కి 10కి మిడిల్లో ఉండాలి. సో ముందుగా f of x ఆల్రెడీ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, x cube minus 12x square plus 36x plus 17. సో డెరివేటివ్ అప్లై చేస్తే f dash of x ఏమొస్తుంది, 3x square 12x square అంటే minus 24x plus 36. ఇప్పుడు f dash of x ఈక్వల్ టు 0 వేసాం అనుకోండి, బోత్ సైడ్ 3తో డివిజిబుల్ చేస్తే x square minus 8x plus 12 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే x minus 6 ఇంటూ x minus 2 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x ఈక్వల్ ఎంత వచ్చింది, 2, 6. నెక్స్ట్ f డబల్ డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే 6x minus 24. ఇప్పుడు x ఈక్వల్ టు వేసాం అనుకోండి, ఏమొస్తుంది, 12 minus 24 minus 12 లెస్ దెన్ 0 కాబట్టి ఇట్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, x ఈక్వల్ టు 6 వేస్తే ఇట్ ఈస్ 36 minus 24 మీన్స్ ప్లస్ 12 కాబట్టి గ్రేటర్ దెన్ 0, ఇట్ ఈస్ పాయింట్ ఆఫ్ మినిమం. మనకు అడిగింది ఏంటి, పాయింట్ ఆఫ్ మినిమం వాల్యూ కావాలి, బట్ 1 to 10. అండ్ దట్ మీన్స్ ఏంటిది, ఎఫ్ ఆఫ్, సింపుల్గా చెప్పాలంటే x ఈక్వల్ 6 వద్ద తీసుకుంటున్నాను. x ఈక్వల్ 6 వద్ద మన మినిమం వాల్యూ వస్తుంది కాబట్టి x ఈక్వల్ 6 సపరేట్ చేసేది డైరెక్ట్గా. ఓకే, రిమైనింగ్ అవసరం x ఈక్వల్ 6 వద్ద సపరేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 216 minus 432 plus 216 plus 17. ఫైనల్గా ఆన్సర్ అంటే 70. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే మనం మెయిన్ ఇక్కడ ఏదైతే పాయింట్ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూస్ మ్యాక్సిమం మినిమం డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if f of x equal to 2x cube minus 3x square minus 12x plus 5 and x belongs to open and closed interval minus 2, 4, minimum value at the function x equal to, ఇక్కడ క్లియర్ చూడండి, సిమిలర్ వేలో f of x equal to 2x cube minus 3x square minus 12x plus 5. డెరివేటివ్ అప్లై చేస్తే 6x square minus 6x minus 2. ఇప్పుడు f dash of x ఈక్వల్ టు 0 చేస్తాం అనుకోండి, ఇక్కడ ఈ ఫంక్షన్కి బోత్ సైడ్ 6 డివిజిబుల్ చేసాను, x square minus 2a minus x minus 2 ఈక్వల్ 0. సింప్లిఫై చేస్తే x minus 2 into x plus 1 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x ఈక్వల్ టు ఎంత, -1, 2. f డబుల్ డాష్ ఆఫ్ x ఫైండ్ చేయండి, 12x minus 6
పుట్ x ఈక్వల్ టు -1 చేస్తే ఏమొస్తుంది మనకి -18 వస్తుంది 0. ఇట్ ఈస్ x ఈక్వల్ టు -1 మ్యాక్సిమం పాయింట్ ఇది. మనకు అడిగే మినిమం కాబట్టి పుట్ x ఈక్వల్ టు 2 సపరేట్ చేసాం అనుకోండి. 24 - 6 అనేది 18 + 18 కాబట్టి ఇట్ ఈస్ x ఈక్వల్ టు 2 పాయింట్ ఆఫ్ మినిమం. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఇక్కడ మన మినిమం ఎక్కడైతే వచ్చింది x ఈక్వల్ టు వచ్చింది కూడా అయితే సపరేట్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది 2 × 8 - 3 × 4 - 12 × 2 + 5. దట్ మీన్స్ 16 - 12 - 24 + 5 = ఎంత -15. దట్ ఈస్ ద మినిమం వాల్యూ. నెక్స్ట్ చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 1/x పవర్ ఆఫ్ x. సో ఇక్కడ ఏం చేస్తాను చూడండి, x పవర్ -x ఇది. సో ఇది ఇక్కడ సింపుల్గా ఇది లాగరిథం మోడల్ అన్న. సో fx ఈక్వల్ ఎంత x పవర్ -x అయ్యేటప్పుడు f'(x) ఏమవుతుంది, x పవర్ -x ఇంటూ 1/x ఇంటూ -x ప్లస్ -1 ఇంటూ log x. సో నా x పవర్ -x సింప్లిఫై చేస్తే -1 - log x. సో మైనస్ కామన్ తీస్తాం అనుకోండి, f'(x) ఈక్వల్ టు -x పవర్ -x ఇంటూ 1 ప్లస్ log x. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే log x ఈక్వల్ టు ఎంత -1. దట్ మీన్స్ log e ఇన్వర్స్ అంటే x ఈక్వల్ ఎంత వచ్చింది 1/e. x ఈక్వల్ ఎంత అంటే 1/e. x ఈక్వల్ 1/e అయినప్పుడు సపరేట్ చేస్తే ఏమొస్తుంది 1/e పవర్ ఆఫ్ e అంటే e పవర్ ఆఫ్ 1/e పవర్ ఆఫ్ e. 1/1/e అంటే e పవర్ ఆఫ్ 1/e అయినప్పుడు e పవర్ ఆఫ్ 1/e. ఆన్సర్ B. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్న, జాగ్రత్తగా చూడండి. x + y ఈక్వల్ టు 10 అయితే మ్యాక్సిమం వాల్యూ xy ఎంత. సో ఇక్కడ x + y ఈక్వల్ టు 10 ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండింటిలో హాఫ్ ఎంత ఉంటుంది 5. సో x అండ్ y వాల్యూ ఇప్పుడు కూడా 5 తీసుకోండి. 5 తీసుకున్నాం అనుకుంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ఏంటంటే 5 × 5 ఎంత 25. 5 × 5 ఎంత 25. సో డైరెక్ట్గా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2x³ - 24x + 107 ఇన్ ద ఇంటర్వల్ -3, మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఇక్కడ క్లియర్గా చూడండి. ముందుగా f'(x) ఫైండ్ అవుట్ చేస్తే 6x² - 24. f'(x) ఈక్వల్ 0 చేస్తాం అనుకోండి. బోత్ 6తో క్యాన్సిల్ చేస్తే x² - 4 = 0. అప్పుడు x ఈక్వల్ ఎంత +2 - 2. f'(x) చేస్తే ఏమొచ్చింది మనకి 12x వస్తుంది. 2 సపరేట్ ఇక్కడ మనకి ఏంటి మ్యాక్సిమం కాబట్టి +2 సపరేట్ చేస్తే గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇది మినిమం. -2 చేస్తే ఏమొస్తుంది -24 కాబట్టి ఇది మ్యాక్సిమం. అంటే x ఈక్వల్ టు -2 వద్ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం అయినప్పుడు x ఈక్వల్ -2 సపరేట్ చేసింది. అంటే 2 × -8 -16 2 × -8 -16 -24 -2 అంటే +48 అండ్ 107 అంటే 155లో 48లో 24 తీస్తే ఎంత 48లో చూడండి f(-2) 48 + 107 48లో 16 తీస్తే 32 అంటే 139. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ if the function f(x) = x⁴ - x² + ax + 9 is maximum at x = 1 అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, f(x) = x⁴ - x² + ax + 9. సో డెరివేషన్ చేయండి. 4x³ - 124x + a. నౌ f'(x) = 0 చేస్తే 4x³ - 124x + a = 0. సో ఇప్పుడు x = 1 అది మ్యాక్సిమం కాబట్టి f'(1) సపరేట్ చేస్తే ఏమొస్తుంది 4 - 124 + a = 0. a = ఎంత 120. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్స్ మనకి ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఇస్తే 2D 3D ఆబ్జెక్ట్స్ ఇస్తే ఎలా చేస్తాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ విత్ గివెన్ పారామీటర్స్ ఇస్ మ్యాక్సిమం అయితే ఇది ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. మనకి ఎప్పుడైనా రెక్టాంగిల్ ఏరియా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే
రెక్టాంగిల్ మ్యాక్సిమం ఏంటంటే బట్ ఏంటంటే అది ఒక స్క్వేర్ అయితేనే అవుతుంది. దట్ మీన్స్ ఇట్స్ పారామీటర్ పి అనుకున్నాం అనుకోండి. ఏరియా ఏమవుతుంది p/4 స్క్వేర్. ఏరియా ఏమవుతుందంటే p/4 స్క్వేర్. సో సింపుల్ చెప్పండి, పారామీటర్ అంతా 24 ఇచ్చింది. మరి ఏరియా మ్యాక్సిమం ఏం చేస్తాం, 24/4 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 36. సో నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా ద పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆఫ్ ఏరియా ఈజ్ మినిమం అయితే అది కూడా ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. వెన్ ఇట్ ఈజ్ స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏరియా వెన్ ఇట్స్ స్క్వేర్ దాని ప్రకారం తీసుకుంటే ఏరియా ఏ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్ ఏమవుతుంది 4√a. ఓకే, దీని ప్రకారం తీసుకుంటే వాట్ ఈస్ ద మినిమం పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా 36. ఏరియా ఇచ్చినప్పుడు పారామీటర్ కలండి 4√a వస్తుంది కాబట్టి 4√36 అనేది 4 6 24. అండ్ సర్కిల్ సంబంధించి తీసుకుంటే ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ హోల్ రేడియస్ ఆర్ అయితే ఇట్స్ ఏ స్క్వేర్. సైకిల్ ఉంటే ఏమవుతుందంటే మ్యాక్సిమం స్క్వేర్కి ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈక్వి డిస్టెంట్ ఏరియా. ఓకే, దీన్ని బేస్ చేసుకుని రేడియస్ ఉంది ఇక్కడ ఆర్ అయితే మనకి ఏరియా ఏమవుతుందంటే 2r స్క్వేర్. మరి మినిమం కడిగితే ఏమొస్తుంది 2r స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏరియా అయితే రేడియస్ కావాలంటే ఏం చేస్తామంటే a/2 హోల్ పవర్ ఆఫ్ 1/2. a/2 హోల్ పవర్ ఆఫ్ 1/2. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ నన్ను ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్ ఇన్ సర్కిల్ వేర్ రేడియస్ ఈజ్ r = 2 cm. r వాల్యూ 2 వేస్తే ఏరియా ఏమవుతుందంటే 2r స్క్వేర్ కాబట్టి 2 × 2 స్క్వేర్ అంతా 4, 2 4 8. ఇవి సమ్ బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్. ఈరోజు మనం ఏంటంటే మ్యాక్సిమం సంబంధించి ప్రొసీజర్ అయితే చెప్పుకున్నాం. ఏంటిది, ఇనిషియల్గా ఫస్ట్ f(x) నుంచి f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ f'(x) కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. f'(x) = 0 చేస్తే మనకి x వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని f'(x'లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, <0 వస్తే ఇట్ మీన్స్ మ్యాక్సిమా, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా. >0 వస్తే పాయింట్ ఆఫ్ మినిమా. =0 వస్తే నెయిదర్ పాయింట్ మ్యాక్సిమా నార్ మినిమా. సో ఈ వాల్యూస్ మనం వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, వాల్యూస్ని డైరెక్ట్గా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్ అని వస్తాయి. ఇది మన బేసిక్ కాన్సెప్ట్. సో ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.